పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన చూపు ఒక పవర్ హౌస్. స్టైల్ కు నిర్వచనం ఆయన రూపం. స్వాగ్ కు స్పెల్లింగ్ ఆయన మేనరిజం. ఇలా పవర్ స్టార్ ఫైట్స్ కి మేనరిజానికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి డ్రెస్సింగ్ స్టైల్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన వేసిన వేవ్ స్టెప్ నుండి ఏమన్నా సే పాటలో ఆయన హుక్ స్టెప్ వరకు ఈ రోజుకి అభిమానుల్లో అదే క్రేజ్ ను నింపుతున్నాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. ఆయన తలకి చిన్న ఎర్ర గుడ్డ కట్టిన లేదా గుడుంబా శంకర్ల ప్యాంటు మీద ప్యాంటు వేసిన ఆయన మేనరిజం కామెడీ సెన్స్ నే ఒక సరికొత్త ట్రెండ్ గా మార్చిన ప్రభంజనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నింటికి మించి హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక హై వోల్టేజ్ బాంబులా కనిపిస్తారు. చిలిపితనం, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్టైల్, కామెడీ ఇలా ప్రతి అంశంలోనూ వేరే లెవెల్లో గబ్బర్ సింగ్ తో మాస్ హీరోగా కళ్యాణ్ గారి కెరీర్ లో 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందించారు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నా, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటది అని కోరుకున్నా. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. అతని కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా ఎంత ఎనర్జీగా చేశాడు, అంత బాగా సినిమా ఎమోషనల్ గా తీసుకుని డైరెక్ట్ చాలా బాగా రాశాడు, చాలా బాగా తీశాడు. కళ్యాణ్ని అందరూ ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించాడు నాకు అనిపించింది. అవతల మనం చెప్పడానికి వచ్చినప్పుడు మనం చావాలా అని చంపాలా, చంపాలా చావాలా, చంపాలి అది లెక్క. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే. హిందువులకు భగవద్గీత అంతో పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అట్లా. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్. నేను అలాగే మునుపెన్నడు ఏ సినిమాలోనూ లేని విధంగా అంత్యాక్షరి ఆడిస్తూ నవ్వులు పండించే పవర్ స్టార్ ని అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాంబా నువ్వేం చెప్తావు? ఓయ్ పిల్ల అట్టా నవ్వేసి పారిపోమాకే బాబు అంటూ అల్లరి చేసే పవర్ స్టార్ ని, అలాగే దేఖో దేఖో గబ్బర్ సింగ్, కెవ్వు కేక అంటూ మాస్ అండ్ కమర్షియల్ డాన్స్ స్టెప్స్ వేసే పవర్ స్టార్ ను చూపించి ఫ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ముద్దెట్టేసేసింది సాంబా. 13 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రంపై హీరో ఎంట్రీతో థియేటర్స్ ను షేక్ చేసిన హరీష్ శంకర్ గారు ఇప్పుడు మళ్ళీ రెట్టింపైన ఎనర్జీతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరోసారి చూపించారు హరీష్ శంకర్ గారు. దేఖ్ లేంగే సాలా పాటతో మరల పూనకాలు తెప్పించారు. ఆపై కాలరే ఎత్తరా అంటూ పవర్ స్టార్ మెడ మీద చెయ్యి పెడితే మేనరిజం అయితే ఆ మేనరిజం కు అర్థం చెప్పిన హరీష్ శంకర్ గారు మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే. ఆ కమిట్మెంట్ తోనే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలానే ఇది కదా మన పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ అందరూ గర్వంగా కాలరెత్తి చెప్పుకునేలా మరోసారి చూపించారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్ తో ఉన్న ఒక ప్యాంటీ షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఆకలితో వచ్చిన వాళ్ళు భుక్తాయాసంతో ఈ సినిమా నుంచి బయటికి వెళ్తారు. తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బాస్టర్లకు బ్రాండ్ గా సినిమా అంటే ప్యాషన్ మరియు విజన్, అంతకు మించి వాల్యూస్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వరుస విజయాలతో ఓ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది మైత్రి మూవీ మేకర్స్.
ప్రేక్షకుల మనసులు దోచుకునే యునిక్ స్టోరీ లైన్స్, హై బడ్జెట్ మూవీస్, స్టార్ హీరోలతో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చే మైత్రి మూవీ మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి శ్రీమంతుడు నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి జనతా గ్యారేజ్ వరకు, రామ్ చరణ్ గారి రంగస్థలం నుండి ఇండియన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అయిన అల్లు అర్జున్ గారి పుష్ప, ద రైజ్ అండ్ పుష్ప 2 వరకు ప్రతి సినిమాను ఒక సెన్సేషనల్ హిట్ గా నిర్మించడం మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకత. అంతేకాదు డియర్ కామ్రేడ్, అంటే సుందరానికి వంటి డిఫరెంట్ స్టోరీ లైన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోయేలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఆపై సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సర్కార్ వారి పాట లాంటి భారీ బడ్జెట్ మూవీ అయిన చిత్రలహరి, ఉప్పెన, మత్తు వదలరా వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలైనా ఒక ఫ్రెష్నెస్ అందించే మూవీ అయినా ప్రేక్షకుడికి నచ్చేలా, క్రిటిక్స్ మెచ్చేలా నిర్మించి అందరికీ బాగా చేరువైన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఆపై ఎంతో డేరింగ్ గా ఇద్దరి లెజెండరీ హీరోలతో ఒకేసారి సంక్రాంతి బరిలోకి వచ్చి బాలయ్య బాబుతో వీరసింహారెడ్డి, మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య సినిమాలను ప్రొడ్యూస్ చేసి ఒకే రోజు తేడాతో రెండింటిని రిలీజ్ చేయడం, బ్లాక్ బాస్టర్లను అందుకోవడం బహుశా మైత్రి మూవీ మేకర్స్ కి మాత్రమే సాధ్యం. రికార్డ్స్ నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. అలాగే డ్యూడ్ సినిమాతో బ్లాక్ బాస్టర్లను అందుకున్నారు. అలాగే అతి త్వరలో బుచ్చిబాబు గారి దర్శకత్వంలో పెద్ది సినిమా, ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారి సినిమా, హను రాఘవపూడి గారి దర్శకత్వంలో ఫౌజీ సినిమా, రాహుల్ సంకృత్యాన్ గారి దర్శకత్వంలో రణబలి సినిమా, రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ గారి జై హనుమాన్ మూవీ, శివ నిర్వాణ గారి దర్శకత్వంలో ఇరుముడి మూవీ, లోకేష్ కనకరాజు గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారి సినిమాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ పవర్ ప్యాక్ మూవీగా మన ముందుకొస్తున్న సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. గత 3 ఏళ్లుగా ఖర్చుకు వెరవకుండా క్వాలిటీయే ఇంపార్టెంట్ అనే కమిట్మెంట్ తో ఉస్తాద్ సినిమా టీమ్ కు ఎంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవిశంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అలాగే పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో కాలరే ఎత్తరా అనే పాటతో 1000 మంది ఒకేసారి డాన్స్ చేసిన సెట్ నిర్మించడం మైత్రి చరిత్రలోనే ఫస్ట్ టైం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మించి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా దిల్ ఖుష్ చేయడానికి ఈ మార్చి 19న మరో సెన్సేషనల్ హిట్ కొట్టడానికి మన ముందుకొస్తున్నారు మైత్రి మూవీ మేకర్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.